ఫ్రెండ్స్ టెక్నోస్ 1949కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి ఏప్రిల్ 17, 2025. టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు న్యూస్ అయితే ఫస్ట్ వచ్చేసరికి రియల్మీ GT7 తీసుకురాబోతుంది. మేలో ఇండియాలో దీన్ని మనం చూడొచ్చు. ఏప్రిల్ 23వ తారీఖు ఈ మంత్ 23rd చైనాలో దీన్ని లాంచ్ చేస్తున్నారు. అండ్ ఈ ఫోన్ చైనాలో వచ్చేసరికి మీడియాటెక్ ప్రాసెసర్తో వస్తుంది. ఇండియాకి మాత్రం స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో రాబోతున్నట్టు రూమర్స్ అయితే వస్తున్నాయి. ఇండియాలో స్నాప్డ్రాగన్ 8S Gen 4 ప్రాసెసర్తో మనం దీన్ని చూడొచ్చు. చైనాలో వచ్చేసరికి మీడియాటెక్ డైమెన్సిటీ 9400+ ప్రాసెసర్తో చూడొచ్చు. నెక్స్ట్ మేలో ఇంకో ఫోన్ వస్తుంది OnePlus నుంచి. OnePlus 13Tగా గ్లోబల్గా లాంచ్ చేస్తుంది, చైనాలో లాంచ్ చేస్తుంది 13T అని చెప్పేసి. ఇండియాకి ఇది 13Sగా రాబోతుంది. అండ్ ఈ ఫోన్ కూడా మేలో మనం చూస్తాం. ఇది కాంపాక్ట్ ఫోన్ OnePlus నుంచి. చిన్న సైజ్ అండ్ ఫ్లాగ్షిప్ స్పెక్స్ ఉంటాయి. 80 లీటర్ ప్రాసెసర్తో వస్తుంది అండ్ 6200 mAh బ్యాటరీతో వస్తుంది. సో ఇది ప్లస్ పాయింట్ దీనికి. నెక్స్ట్ మనకి జెమినై నుంచి జెమినై లైవ్ విత్ కెమెరా అని ఒక ఫీచర్ తీసుకొని వచ్చింది. అంటే మనం జెమినై ఉన్న ఫోన్స్లో కెమెరా ఓపెన్ చేసి మన చుట్టూ జరుగుతున్న ఏదైనా దాని మీద ట్యాప్ చేసి అడిగితే సమాధానం చెప్తా ఉంది. అండ్ ఈ ఫీచర్ ఓన్లీ జెమినై అడ్వాన్స్డ్ ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే, అంటే ప్రీమియం మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఇది పనిచేసేది. ఇప్పుడు ఫీచర్ని ఫ్రీగా తీసుకురాబోతున్నారు. అందరికీ ఇది యూస్ఫుల్ ఫీచర్, అందరికీ ఉపయోగపడుద్ది అని చెప్పేసి ఫ్రీగా తీసుకొస్తున్నాం అని చెప్పేసి గూగుల్ చెప్తుంది. సో ఇది తొందరలోనే అందరికి ఫ్రీగా అయితే వస్తుంది. నెక్స్ట్ CMF Phone 2 Proకి సంబంధించి CMF Phone 2 Pro ఈ మంత్ 28th లాంచ్ అయిపోతున్నారు. అండ్ దీనిలో సేమ్ ప్రాసెసర్ ఉంటుంది. ఏదైతే లాస్ట్ జనరేషన్ మీరు CMF Phone 1లో చూసారో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 అదే ప్రాసెసర్ ఉంటుంది. దీనికి ప్రో అని చెప్పి పేరు పెట్టి వీళ్ళు చెప్పేదాని ప్రకారం 10% CPU 5% GPU ఇంప్రూవ్ చేస్తాం అని చెప్తున్నారు. కానీ సేమ్ ప్రాసెసర్ మోస్ట్లీ ఏం చేంజ్ అయితే లేదు లాస్ట్ ఇయర్కి ఇప్పటికి. దీనిలో కూడా మీకు 120 FPS సపోర్ట్ అయితే గేమింగ్ ఉంటుంది. BGMI 120 FPS అయితే వీళ్ళు తీసుకొని వస్తారు. ఈ ఫోన్ 15,000 దగ్గరలో తీసుకొని రావచ్చు. చూద్దాం ఎంత ప్రైస్లో తెస్తారో. ఏప్రిల్ 8వ తారీఖు తెలుస్తుంది. నెక్స్ట్ టెస్లా ఇండియాకి రాబోతుందని చెప్పేసి ఎప్పటి నుంచో మనం ఇంటనే ఉన్నాం. 2025లో ఖచ్చితంగా ఇండియాలో టెస్లా కార్స్ అయితే మనం చూడబోతున్నట్టు కూడా మంచి రిపోర్ట్ ఉంది. ఇప్పటి నుంచో మనం చెప్తూనే ఉన్నాం. ఇప్పుడు టెస్లా మోడల్ Y ఉంది కదా, ఈ కారు రోడ్ల మీద కనిపిస్తుంది. ఇండియాలో ముంబైలో కనిపించింది, కర్ణాటకలో కనిపిస్తుంది, ముంబై పూణే ఎక్స్ప్రెస్ హైవేలో కూడా ఈ కారు కనిపించింది. ఇక్కడ చూడొచ్చు, ఇది టెస్లా మోడల్ Y కార్. అండ్ టెస్టింగ్ జరుగుతుంది, రోడ్ టెస్టింగ్ కూడా. తొందరలో మనం టెస్లా కార్స్ ఇండియాలో చూడొచ్చు. వీటి బేస్ ముంబైలో ఉంటుంది మోస్ట్లీ. అక్కడి నుంచి అమ్ముతారు ఫస్ట్. తర్వాత మేజర్ సిటీస్కి ఢిల్లీ, బెంగళూరు ఇట్లాంటి సిటీస్కి వీళ్ళు ఎక్స్పాండ్ చేయొచ్చు. నెక్స్ట్ కంపెనీస్ ఇప్పుడు ఫ్లెక్సిబుల్ బ్యాటరీస్ మీద పడినాయి. అంటే బ్యాటరీ నార్మల్గా మనం ఫ్లెక్స్ చేయడానికి ఉండదు ఇప్పుడున్న బ్యాటరీస్ని. అట్లా కాకుండా మనం బ్యాటరీని ఫ్లెక్స్ చేసి మనం గ్యాడ్జెట్స్లో యూజ్ చేస్తే ఎంత బాగుంటుంది. ఇప్పుడు వాచెస్ ఉన్నాయి, వాచెస్లో మనకి బ్యాటరీ లైఫ్ ఎక్కువసేపు రాదు. సో మనం ఎక్కువ బ్యాటరీ లైఫ్ వాచెస్లో తీసుకురావచ్చు, ఇయర్ ఫోన్స్లో తీసుకొని రావచ్చు. రోలబుల్ ఫోన్స్ ఉంటాయి కదా, రోలబుల్ ఫోన్స్లో కూడా ఇది ఉపయోగపడుద్ది అనమాట. సో ఈ టెక్నాలజీ ప్రజెంట్ అయితే సౌత్ కొరియా, జపాన్, US లో టెస్ట్ చేస్తూ ఉన్నారు. దీనికి చాలా కెమికల్స్ అయితే వీళ్ళు యూజ్ చేస్తున్నారు, చాలా కాంబినేషన్స్ చెక్ చేస్తున్నారు. ఒకవేళ ఇది సక్సెస్ అయిందంటే మాత్రం మనం ఫ్యూచర్లో ఈ ఫ్లెక్సిబుల్ బ్యాటరీస్ అయితే చూడొచ్చు. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే ఒప్పో వెబ్సైట్లో మీకు ఒప్పో చార్జర్స్ కానివ్వండి, కేబుల్స్ ఇవన్నీ తక్కువ రేట్కి అయితే వస్తుంది. ఒకవేళ మీరు ఒప్పో చార్జర్స్, ఒప్పో అంటే ఇది మీకు రియల్మీకి ఉపయోగపడతాయి, OnePlusకి ఉపయోగపడతాయి, సూపర్ ఓక్ చార్జర్స్ ఇవన్నీ. ఒకవేళ మీరు కొనుక్కోవాలనుకుంటే చెక్ చేయండి, ఒప్పో వెబ్సైట్ తక్కువ రేట్కి అయితే వస్తున్నాయి. కింద డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తారు. దీంతో పాటు లెనోవో ల్యాప్టాప్ బ్యాక్ ప్యాక్ కూడా 582 రూపీస్కి అయితే వస్తుంది. అండ్ మస్టాంగ్ TWS ఇది చాలా మంది స్టైల్కి ఇది కొంటా ఉన్నారు. అండ్ ఇది 500 రూపాయలు డిస్కౌంట్కి అయితే వస్తుంది. ఇది ఎలా ఉంటుందో నాకు తెలియదు, నేను అసలు యూస్ కూడా చేయలేదు, చెప్పట్లేదు, రికమెండ్ కూడా చేయట్లేదు. జస్ట్ తక్కువ రేట్కి వస్తుంది, మీకు ఇంటిమేషన్ అయితే ఇస్తున్నాను. ఒకవేళ చెక్ చేయాలనుకుంటే లింక్స్ కింద డిస్క్రిప్షన్ ఉంటే అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి స్విగ్గీ నుంచి స్విగ్గీ పింగ్ యాప్ అని చెప్పేసి ఒక యాప్ని తీసుకొని వచ్చింది. సపరేట్ యాప్, ఇది స్విగ్గీలో ఉండదు, మీకు డైరెక్ట్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలి పింగ్ యాప్ అని చెప్పేసి. దీనిలో రిజిస్టర్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు కూడా రిజిస్టర్ చేసుకోవాలని చేసుకోవచ్చు. వాళ్ళు వెరిఫై చేసిన తర్వాత మీ ప్రొఫైల్ కూడా కనిపిస్తూ ఉంటుంది. మీరు ఏదైనా ప్రొఫెషన్లో ఎక్స్పర్ట్ అనుకోండి, ఇప్పుడు మీరు ఏదైనా డాక్టర్, మీరు వెళ్ళి ఆ యాప్లో మీరు రిజిస్టర్ అవ్వచ్చు. మీ ప్రొఫైల్ అక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు నాకేమైనా మిగతా అవసరం ఉందనుకోండి, ఆ యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీ ప్రొఫైల్ నాకు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి నేను మిమ్మల్ని అక్కడి నుంచి కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ మీతో వీడియో కాల్ కూడా మాట్లాడవచ్చు. దానికి ఛార్జెస్ మీరు ఫిక్స్ చేయొచ్చు. నాతో మాట్లాడాలని ఎంత ఛార్జ్ మీకు అవుతుంది అని చెప్పేసి మీరు ఫిక్స్ చేస్తే ఆ ఛార్జెస్ నేను కట్టి మీతో మాట్లాడచ్చు. ఇట్లా నేను ఒక ప్రొఫెషన్ ఎగ్జాంపుల్గా చెప్పాను. ఇట్లా మీరు లాయర్ కానీ, డాక్టర్ కానీ ఏదైనా ప్రొఫెషన్ తీసుకోండి, మీరు అక్కడ రిజిస్టర్ అయితే అవ్వచ్చు. వాళ్ళు మీ ప్రొఫైల్ని చెక్ చేసిన తర్వాత అప్రూవ్ చేస్తారు. ఇక్కడ నుంచి కూడా మీరు డబ్బులు అయితే సంపాదించవచ్చు. ఇది ఇద్దరికి ఉపయోగపడింది. ఇప్పుడు కొంతమందికి అసలు ఎవరిని కాంటాక్ట్ అవ్వడం తెలియదు, ఏదైనా ప్రాబ్లం వస్తే. మీరు ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలనుకుంటే అన్ని ప్రొఫెషన్స్ అక్కడ మీకు కనిపిస్తున్నాయి కాబట్టి మీరు డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వచ్చు మీ సైడ్ నుంచి. అండ్ వాళ్ళ సైడ్ నుంచి మీరు వాళ్ళ టైం తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి మీరు డబ్బులు పే చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఎక్స్ట్రా మనీ కూడా, ఎక్స్ట్రా ఇన్కమ్ అయితే జనరేట్ అవుతుంది. ఇది సింపుల్గా చెప్పాలంటే అర్బన్ కంపెనీ ప్రజెంట్ మనం యూజ్ చేస్తాం కదా,
సేమ్ అదే స్ట్రాటజీ. నెక్స్ట్ మనం చైనా నుంచి, చైనాలో కార్స్ మామూలుగా అడ్వర్టైజ్ చేస్తూ ఉంటాం కదా, ఆ కార్లో ఈ ఫీచర్ ఉంది, మా కార్లో ఈ ఫీచర్ అని చెప్పేసి కంపెనీస్ అడ్వర్టైజ్ చేస్తూ ఉంటాయి కదా. అడ్వర్టైజ్మెంట్స్లో ఆటో డ్రైవింగ్ ఉంటుంది కదా, కార్ ఆటోమేటిక్ డ్రైవ్ చేయొచ్చు, డ్రైవర్ ఉండాల్సిన అవసరం లేదు, ఇట్లాంటి పదాలను తీసేయాలి, ఇట్లాంటి ఫీచర్స్ అసలు చూపియొద్దు అని చెప్పేసి చైనా అయితే వాటి మీద బ్యాన్ అయితే వేసింది. ఎందుకంటే రీసెంట్గా ఒక అతను తన చైనాలో ఒక కారు, క్షామీ కార్, ఇది క్షామీ SU7, ఆ కార్ని ఆటోలో పెట్టేసి అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్లో పెట్టేసి వదిలేశాడు. అది పోయి పోల్ని గుద్దింది, కార్ ఫైర్ అయింది, ఇతను ఏం కాలేదు, దూకేశాడు కార్లో నుంచి. ఈ ఇన్సిడెంట్ తర్వాత చైనా ఈ అటానమస్ డ్రైవింగ్ ఉంది కదా, దీనికి చెక్ పెట్టేసింది, ఇట్లా అడ్వర్టైజ్ చేయొద్దు అని. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు కామెంట్ అవుతారో చూసుకుంటే శ్రీకాంత్ అడుగుతున్నారు, ఇప్పుడు అమెజాన్లో OnePlus 12 46,000కి వస్తుంది, తీసుకోవచ్చా, లేక ఓల్డ్ మొబైల్ ఎక్స్చేంజ్ చేస్తే OnePlus 13 55,000కి వస్తుంది. OnePlus 12 వర్సెస్ 13 ఏది తీసుకోవచ్చు? ప్రజెంట్ అయితే 12 తీసుకోండి. 12కి 13కి మేము పెద్ద పగిలిపోయే చేంజెస్ అయితే ఏమి ఉండవు. మీరు 12 కూడా చాలా మంచి ఫోన్, మంచి అప్గ్రేడ్తో వచ్చింది. 11 కంటే నేను అప్పుడే చెప్పాను, చాలా త్రీ జనరేషన్ OnePlus ఫోన్స్ కంపేర్ చేస్తే 12లో చాలా చేంజెస్ చేశారు, చాలా బాగా అనిపించింది. ఇప్పుడు 12 తక్కువకి వస్తుంది, ఇదే తీసుకొని బెస్ట్ ఆప్షన్. అండ్ ఏదైతే మీ పాత ఫోన్ ఉందో దాన్ని ఎక్స్చేంజ్ చేయకుండా దాన్ని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. జనరేషన్ పెద్ద చేంజెస్ జరగట్లేదు ఇప్పుడు వచ్చే ఫోన్స్లో. లాస్ట్ జనరేషన్ ఫోన్స్ తక్కువ రేట్కి వస్తే తీసుకోండి, పెద్ద ప్రాబ్లం అయితే లేదు. మీరు కొత్త ఫోన్స్ కొనాలని పట్టు కూర్చోకండి. నెక్స్ట్ మనకి సింగపూర్లో ఒక లేడీ నార్మల్గా రిజిగ్నేషన్ ఇస్తుంటాం కంపెనీకి, మనం నచ్చకపోతే రిజిగ్నేషన్ ఎలా ఇస్తారు? మీరు మెయిల్ చేస్తారు, లేకపోతే లెటర్లో రాసిస్తారు. ఈమె రిజిగ్నేషన్ టాయిలెట్ పేపర్ మీద రాసింది. దీని మీద ఎందుకు రాస్తున్నారంటే ఈ కంపెనీ నన్ను ఈ టాయిలెట్ పేపర్ లాగా చూసింది, వాడుకొని వదిలేసింది అన్నట్లుగా సింబాలిక్గా రాసినట్లు దాని మీద రాసి రిజిగ్నేషన్ అయితే ఇచ్చింది. ఇప్పుడు రిజిగ్నేషన్ లెటర్ చాలా వైరల్ అవుతుంది ఇంటర్నెట్లో. బెంగళూరులో ఒక అతను ChatGPT యూజ్ చేసి ఒక అమ్మాయి ప్రొఫైల్ క్రియేట్ చేశాడు. అండ్ అమ్మాయి ప్రొఫైల్ ఫోటో కూడా ChatGPT యూజ్ చేసి క్రియేట్ చేశాడు. ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసి బంబుల్లో పెట్టాడు. ఆమెకి క్రియేట్ చేసిన కొన్ని గంటల్లోనే దగ్గర 2,700 రిక్వెస్ట్లు అయితే వచ్చినాయి డేటింగ్కి పిలుస్తూ అమ్మాయిని. 12 గంటలు అతలకుతలం అయిపోయింది అనమాట అకౌంట్. నన్ను చాలా హింసించారు, ఆ అకౌంట్ని మళ్ళీ నేను డిలీట్ చేసేసానని చెప్పేసి అబ్బాయి చెప్తున్నాడు. అట్లా ఉన్నారు ఈ జనరేషన్ అబ్బాయిలు, కొంచెం కంట్రోల్లో ఉంచుకుంటే మంచిది. ఇప్పుడు నిజంగానే అడ్వాన్స్ అయిపోయింది, అటు పక్కన మాట్లాడుతుంది అమ్మాయి కూడా తెలియకుండా చాలా మంది డేటింగ్ చేస్తున్నారు. వాళ్ళు డబ్బులు అడిగితే డబ్బులు ఇచ్చేస్తున్నారు, ఎక్స్పెన్సివ్ గిఫ్ట్లు ఇస్తున్నారు, ఆఖరికి పిచ్చోళ్ళు అయిపోతున్నారు. నెక్స్ట్ మనకి మహారాష్ట్రలో ఇక్కడ చూడొచ్చు, ఇన్నోవా క్రిస్టా కారు పోతుంది, దాని నుంచి చెయ్యి బయటకు వచ్చింది. అందరూ అసలు భయపడిపోయారు, రోడ్ల మీద ఏంది శవాన్ని తీసుకెళ్ళిపోతున్నారు కార్లో అని చెప్పేసి అందరూ కార్లు వేసుకొని దాన్ని ఫాలో అయిపోయి ఎలాగైనా కాపాడాలని చెప్తే వెళ్ళి కారు ఒక చోట ఆగింది. ఒక షాప్ ముందు, ల్యాప్టాప్ షాప్ ముందు అయితే ఆగింది. దానిలో నుంచి నలుగురు బయటకు దిగారనమాట. లోపల ఆ చెయ్యి కనిపిస్తుంది కదా, ఆ చెయ్యి కనిపిస్తున్న వ్యక్తి కూడా బయటకు దిగాడు డిక్కీ ఓపెన్ చేసుకొని. అందరు షాక్ అయిపోయారు, ఇదేంద్రా బాబు అంటే. సో వాళ్ళు కొత్తగా ల్యాప్టాప్ షాప్ ఓపెన్ చేశారంట. సో దాని ప్రమోషన్ కోసం ఇలా ప్రాంక్ చేశాము, ఎవరో షాప్కి రావట్లేదు, ఇట్లా అందరూ మా కారు వెంటబడి చాలామంది వచ్చారని చెప్పేసి ప్రాంక్ చేశారు. ఆల్రెడీ పోలీసులకి చాలామంది ఫోన్లు చేసి చెప్పేశారు, ఇట్లా కారులో శవాన్ని తీసుకుపోతున్నారని చెప్పేసి. పోలీసులు వచ్చేసి పాపం ఈ నలుగురు ప్రాంక్ చేశారు కదా, వీళ్ళని అరెస్ట్ చేసేసి కార్ని సీజ్ చేశారు. ఎలా ఉంది ప్రాంక్? బాగా ఆడాడు కదా. ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు వరకు ఉంది న్యూస్ అయితే. ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుని నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోగలం. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మనం రేపటి టెక్ న్యూస్ కదా, అప్పుడు సెలవు, బాయ్.